హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జనవరి 30వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి తప్పకుండా రాత్రి 7:30 తర్వాత జరిగేది ఇదే. ఇక మేషరాశి వారికి రాత్రి 7 తర్వాత జరిగేది ఏమిటి? మేషరాశి వారి యొక్క గోచర ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక మేషరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, అలాగే వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటివి కూడా తెలుసుకుందాం. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1, 2వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క గోచారంని పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈ సమయంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమందికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి, కానీ మరికొంతమందికి మాత్రం పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితి అధికంగా ఉంది. అలానే మేషరాశి వారికి గ్రహాలు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వలన పూర్వీకుల యొక్క ఆస్తి ఏదైతే ఉందో, వీరి యొక్క పూర్వీకుల ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. అందులో పై చేయి కూడా మేషరాశి వారిదే అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులది చాలా గొప్ప రాశి. అంటే మేషరాశి అంటే ఓర్పు సహనంతో ఉండేటువంటి రాశి అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి పూర్తిగా గ్రహాల అనుకూలత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి గ్రహాల అనుకూలతతో పాటు వారి యొక్క జీవితంలో నుంచి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు పర్సనల్గా కానీ లేదా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కొన్ని రకాల సమస్యలు కానీ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అధికంగా. ఈ రాశిలో జన్మించిన వారికి చాలా గొప్ప వాళ్ళు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఎప్పుడు గ్రహాల అనుకూలత ఉంటుంది, అలాగే ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల్లోకెల్లా మేషరాశి వారికి అధికమైనటువంటి ఓర్పు సహనం అనేది ఉంటుంది. దానికంటే ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారికి వీరు ఎప్పుడైనా సరే చాలా ధైర్యంగా ఉంటారు. సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది. కానీ వీరికి ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే పరోక్షంగమైనటువంటి మాటలు నమ్మటము. పొరపాటున కూడా ఎలాది నమ్మకూడదు. ప్రత్యక్షంగా మీ కళ్ళతో మీరు చూసింది ఉంటేనే అది నమ్మడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కనుక పరోక్షమైనటువంటి మాటలతో మీరు మీ యొక్క భవిష్యత్తులో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. పరోక్షతతో ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి. పరోక్షమైనటువంటి మాటలను తొలగించుకొని ప్రత్యక్షంగా మీరు చూసినటువంటి నమ్మడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు, మీరు ఎప్పుడు కూడా ఎవరి గురించి తక్కువగా అంచనా వేయటం, ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా మీకు అధికమైనటువంటి సంపద అనేది రావడానికి మీరు పడే కష్టానికి తప్పకుండా ప్రతిఫలం అయితే ఎప్పటికైనా ఉంటుంది. మీరు చాలా కష్ట స్వభావులు. మీకు చిన్న వయసు నుండే కష్టం అనేది అధికంగా ఉంటుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. తద్వారా మీకు కష్టం యొక్క విలువ అనేది చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కష్టం యొక్క విలువని మీకంటే ఎక్కువగా ఎవరికి తెలియదని చెప్పుకోవచ్చు. అలానే వీరికి చాలా తెలివితేటలతో ఉంటారు. ఏదైనా ముందుగా పసిగట్టేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు మేషరాశి వారు. ఇలా మనకు ఖచ్చితంగా ఏదైనా సరే మీ యొక్క మేషరాశి వారికి చాలా మంచి లక్షణం అయితే ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే సాధించేంత గొప్ప తెలివితేటలు ఉంటాయి. చాలా మంచి తెలివితేటలు. నిజానికి వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క తెలివితేటలతో ఏదైనా సరే సాధించగలుగుతారు. వీరి తెలివితేటలతో ఏదైనా సరే సాధించగలగడంతో పాటు ఖచ్చితంగా వీరికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది.
అలాగే వీరికి మనస్ఫూర్తిగా కూడా ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా అయ్యేంతవరకు కూడా నిద్రపోరు. అలాగే వీరికి భవిష్యత్తు అనేది బాగుంటుంది. రాబోయే భవిష్యత్తు ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. వీరి తరాల వారికి కూడా వీరి గురించి, వీరి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం అయితే అధికంగా ఉంటుంది. భవిష్యత్ తరాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీరి జీవితంలో ఏదైతే అంటే సమస్య ఉంటుందో ఇదివరకు ఒక సమస్య వీరిని వెంటాడిందో ఆ సమస్య కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా ఇలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. ఏదైనా సరే సమస్య ఖచ్చితంగా తొలగిపోయి అనుకున్నటువంటి ఫలితాలను ఖచ్చితంగా వీరు సాధించి తీరుతారు. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సమయంలో వీరు అనుకున్నటువంటి పనులను పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు తొలగిపోతాయి. నూతనంగా ఇల్లు, వాహనాలు వంటివి కొనుగోలు చేయడానికి ఈ సమయంలో అధికమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. మేషరాశి వారికి గృహాలు కొనడం కానీ, అమ్మటం కానీ చేసేటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరికి గురుబలం అధికంగా ఉంది. వివాహంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ బలం అధికంగా ఉంది. కొంచెం గట్టిగా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అంతేకాదు కొంచెం ఎక్కువగా కష్టపడితే కనుక మీకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఖచ్చితంగా తగిన ప్రతిఫలం ఇలా మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి గోచారం అద్భుతంగా ఉంది. వీరు ఖచ్చితంగా ఏదో ఈజీ సమయంలో అనుకున్నది సాధించి తీరుతారు. అనుకున్నటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేషరాశి వారికి ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు కూడా అనుకూలంగా ఉండడం వలన వీరికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఏ పని చేసినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు ప్రతి సమస్య తొలగిపోతుంది. వీరి జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా కొనసాగుతుంది. వీరికి ఉండే ప్రతి సమస్య తొలగిపోవడంతో పాటు అద్భుత అవకాశాలు కూడా వస్తాయి. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల మీరు సంతోషంగా ఉండటంతో పాటు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి కూడా అవి దోహదపడుతుంటాయి. కొత్త పెద్ద వ్యక్తులతో పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగించడంతో పాటు మీ లైఫ్ని సెటిల్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఒక రహస్యమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు మధ్యాహ్నం తర్వాత తెలుస్తుంది. ఒకవేళ మీ యొక్క గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోతే కొంచెం ఆలస్యంగా అయినా సరే ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది. ఇలా మీ యొక్క మేషరాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కొంతమందికి సమయం అనుకూలంగా లేకపోయినా ఖచ్చితంగా వీరికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరికి ఏదో ఒక మంచి ఫలితం ఉంటుంది. దాన ధర్మాలు అధికంగా చేయండి. ఇష్ట దైవారాధన చేస్తుంది. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ధైర్యంతో ముందుకు సాగిపోండి. ధైర్యాన్ని ఎక్కడ కూడా కోల్పోకూడదు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మీ జీవితంలో ఉన్నటువంటి స్థాయికి ఎదుగుతారు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత ఒక మంచి శుభవార్త వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య ఖచ్చితంగా తొలగిపోయే అవకాశము అధికంగా కనిపిస్తుంది. ఏదైనా సరే సమస్య ఖచ్చితంగా తొలగిపోయి అనుకున్నటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా వీరు సాధించి తీరుతారు. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, నూతనంగా ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ సమయంలో అధికమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మేషరాశి వారికి గృహాలు కొనుక్కోవడం కానీ, అమ్మడం కానీ చేసేటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వీరి గురుబలం అధికంగా ఉంది. వివాహంలో ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. ఉద్యోగ బలం అధికంగా ఉంది. కొంచెం గట్టిగా ట్రై చేస్తే మాత్రం ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా కొంచెం ఎక్కువగా కష్టపడండి.